మకర రాశి వారు కొద్దిగా కఠిన స్వభావుల్లాగా బయటికి కనిపిస్తారు. కన్యా రాశి వారేమో చాలా సున్నితమైనటువంటి స్వభావులు. దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. మకర రాశి వారు నీతి నిజాయితీకి ఎప్పుడూ కూడా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కానీ ఎవరితోనైనా చిన్న క్లాష్ వచ్చిందనుకోండి, చిన్న గొడవ అయిందనుకోండి, వారితో కాస్త రాక్షసతనంగా ఉంటారు. అంటే సాధారణంగా మకర రాశి వారు చెడ్డవారు కాదండి, కానీ ఇష్టం లేని ప్రజలతో ఇష్టం లేని చోట పంతాన్ని చూపిస్తారు. అంటే మకర రాశి వారికి నచ్చితేనేమో వీరంత మంచివారు ఎవరు ఉండరు. అంటే నచ్చిన వారు ఏమన్నా సరే కొంచెం సేపు అలిగినా తర్వాత సర్దుకుపోతారండి. అదే నచ్చలేదనుకోండి, ఒక మనిషి వీరికి నచ్చకపోతే వీరితో ఇక నరకమే అని చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పచ్చకామరలోడికి లోకమంతా ఎలాగైతే పచ్చగా కనిపిస్తుందో అలాగే మకర రాశి వారికి కూడా అంతేనండి. నచ్చిన వారు చెడు చేసినా వీరికి మంచిగానే కనిపిస్తుంది, నచ్చని వారు మంచి చేసినా అది చెడుగానే కనిపిస్తుంది. అంటే అపార్థం చేసుకుంటారు. ఈ మకర రాశి వారికి ప్రతిదీ కూడా ఎదుటివారి పైన వీరికి ఉన్న నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందండి. సంతోషకరమైన బంధానికైతే చాలా విలువనిస్తారు. అందుకే ఎదుటివారిని అర్థం చేసుకోవటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. మకర కన్యా రాశి వారికి 95% అనుకూలం అండి. అంటే 100కి కంపాటబిలిటీ అనేది 95% కలుస్తుంది వీరి మనస్తత్వాన్ని బట్టి, జాతకాన్ని బట్టి చూసుకున్నట్లయితే. ఈ కన్యా రాశి, మకర రాశి రెండూ కూడా భూ సంకేత రాశులేనండి. కాబట్టి ఈ రెండు రాశుల వారు కూడా జీవితంలో స్థిరత్వాన్ని, శాంతిని కోరుకుంటారు. కన్యా రాశి వారు కూడా మకర రాశి వారిని పోలి ఉంటారండి. అంటే మకర రాశి వారిలాగా కన్యా రాశి వారు కూడా చాలా క్రమశిక్షణతో ఉంటారు, క్రమశిక్షణతోనే పని చేస్తారు, ఎథిక్స్ కి కట్టుబడి ఉంటారండి. కాబట్టి చిన్న చిన్న గొడవలు వచ్చినా మకర రాశి వారి పంతానికి కన్యా రాశి వారు బలైనా, కన్యా రాశి వారి ఎమోషనల్ ఫీలింగ్ ను మొత్తాన్ని కూడా మకర రాశి వారి పైన చూపించినా వీరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంటుందండి. అంటే వీరు బాండింగ్ అనేది మధ్య మధ్యలో చిన్న గొడవలు వచ్చినా సరే స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఈ కన్యా రాశి వారు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని మకర రాశి వారి లాగా బయటికి చెప్పరండి, మనసులో దాచుకుంటారు, తమ గుండెల్లోనే దాచుకోవటానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామి అయినా సరే మొత్తం విషయాలను ఏమీ పంచుకోరు. అంటే ఒక మాటలో కన్యా రాశి వారు అందరితో ఒకేలాగా ప్రవర్తించరండి. అన్ని కోణాల నుండి మనుషులను అర్థం చేసుకుంటారు, వారి మనస్తత్వాన్ని బట్టే మాట్లాడతారు, వారి మనస్తత్వాన్ని బట్టే మెలుగుతారు. అయితే కన్యా రాశి వారితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటేనండి, వీరిని వారి జీవిత భాగస్వామి కనుక ఏమైనా అన్నట్లయితే, లేదా వీరు ఏమీ తప్పు చేయకుండా వీరిపైన కోపడ్డా, వీరు ఏమీ చేయకుండా వీరిని మాటలు అన్నందుకు వారిని కూడా మాటలతో ఇబ్బంది పెడతారండి. ఇలా చెప్పడానికి ఏమాత్రమూ సందేహం లేదు నాకు. అంటే ఒక్క మాటలో కన్యా రాశి వారిని కనుక వారి జీవిత భాగస్వామి ఏ తప్పు చేయకుండా ఒక మాట అంటే దానిని గుర్తుంచుకుని మైండ్లో స్టోర్ చేసుకుని సందర్భం వచ్చినప్పుడు పుల్ల విరుపు మాటలు మాట్లాడతారు. అంటే దానిని అక్కడితో వదిలేరన్నమాట. నార్మల్గా వీరి నిజస్వరూపం అనేది చాలా శాంతంగానే ఉంటుంది, కానీ వీరిని కెలిగితే వీరి మాటలను తట్టుకోవటం మాత్రం కష్టమేనండి. కొన్నిసార్లు లాజిక్ లేకుండా కూడా మాట్లాడతారు, అంటే వాదోపవాదనలు అన్నమాట. అంటే ఎదుటి వారికి వీరి మాటలతో ఖచ్చితంగా కోపాన్ని అయితే తెప్పిస్తారు. అందరూ ఇలా ఉండకపోయినా చాలా వరకు మనుషులు కన్యా రాశిలో జన్మించిన వారు ఇలా ఉండే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారేమో స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. స్ట్రైట్ ఫార్వర్డ్ అయినప్పటికీ కూడా వారు ఒకవేళ కోపంతో ఒక తిట్టినా చాలా తమాషాగా తిడతారండి. అంటే ఎటకారంగా మాటలు మాట్లాడతారు. ఆ మాటలు విన్న తర్వాత కూడా వీరు నన్ను తిట్టారా పొగిడారా అని ఒక నిమిషం అర్థం కాదు ఎదుటివారికి. అంటే అంతటి తెలివైన వారన్నమాట.
కన్యా రాశి వారు అలా కాదు, పొల్లవిరుపు మాటలు మాట్లాడతారు, ఎదుటి వారికి చిటికలో కోపం తెప్పించగలరు. మకర రాశి వారేమో తిట్టినా సరే వీరికి అంతకంటే ఎక్కువ కోపం ఉంటుంది, కానీ చాలా తమాషాగా తిడతారండి. ఎదుటి వారికి అర్థం కాదు నన్ను తిట్టారా పొగిడారా అని. ఎప్పటికో బల్బు వెలిగిద్ది. కానీ వీరితో గెలవటం అనేది అంత సులువైన పని కాదండి. అంటే మకర రాశి వారితో గొడవ పడి గెలిచేవారు బహుశా లేరేమో. ఎందుకంటే వీరు చాలా ప్రాక్టికల్ మనుషులండి. ప్రతిదీ కూడా లాజిక్తో మాట్లాడతారు. ఒకవేళ వారు తప్పు చేసినా సరే తప్పు చేయనట్లుగా సమర్థించుకోగల తెలివితేటలు, మాటకారితనం వీరి సొంతం అండి. మకర రాశి వారు కూడా కన్యా రాశి వారిలాగా ఎమోషనల్లే, సున్నితమైన మనసే, కానీ అన్నిసార్లు కాదు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మకర రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు పంతం కూడా ఎక్కువే, అంతకు మించి పెత్తనం ఎక్కువ. కానీ మకర రాశి వారు కనుక వారి జీవిత భాగస్వామిని నమ్మితే, విశ్వసిస్తే, ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారండి. కానీ ఒకవేళ మకర రాశి వారిని కనుక వారి జీవిత భాగస్వామి మాటలతో, సూటిపోటి మాటలతో కనుక విమర్శించినట్లయితే ఆ బంధాన్ని తెంచుకోవటానికి సైతం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయరండి. ఒక మాటలో చెప్పాలంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది మకర రాశి వారికి. స్త్రీలైనా పురుషులైనా సరేనండి. అంటే వీరు ఎలా అంటే, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు కానీ నన్ను మాటలు అన్నవారికి మాత్రం చుక్కలు చూపించాలి అనేటువంటి మనస్తత్వంతో ఉంటారు. కాబట్టి మకర రాశి వారు నమ్మితే కనుక ఎదుటి వారికి ప్రాణం ఇస్తారు. లేదు వారిని రెచ్చగొడదాం, వారిని ఒక మాట అందాం అంటే మాత్రం వీరితో జర్నీ మాత్రం అంత సులువు కాదండి. అంటే వీరితో సంసారం చేయటం అనేది అంత సులువైన పని కాదు. క్రమశిక్షణ అనేది చాలా ఎక్కువ. జీవిత భాగస్వామి కూడా అంతే క్రమశిక్షణగా ఉండాలి, అంతే నీట్గా ఉండాలి అని కోరుకుంటారు. ఇక్కడ నీట్నెస్ అనే పదం అనేది ఎందుకు వాడాను అంటే, మకర రాశి వారు ఎవరైనా నీట్గా లేనిదే ఎవరిని కూడా దగ్గరికి రానివ్వరండి. అంటే నీట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తారు. ఈ కన్యా రాశి వారేమో ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, అది నిజమా అబద్ధమా అని తెలిసినా తెలియకపోయినా సరే చాలా వరకు నమ్మేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే వీరికి అనుమానం కూడా ఎక్కువ అండి. కొన్నిసార్లు జీవిత భాగస్వామి మీద కూడా ఆ అనుమానపు అలవాటును చూపిస్తారు. కన్యా రాశి వారు చాలా సెంటిమెంటల్ అండి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా లేకపోయినా సరే, ఒకవేళ కన్యా రాశి వారి వివాహ జీవితంలో కనుక ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధాల వల్లే, వీరి మాటల వల్లే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఈ కన్యా రాశి వారికి శుక్రదశ అనేది బాగా యోగిస్తుందండి. అలాగే కన్యా రాశి వారు ఆపదలో ఉన్న కొంతమంది ఆడవారిని ఆదుకుని ఇబ్బందులకు గురవుతారు. ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం అనేది తక్కువగా ఉంటుంది. మకర రాశి వారికి ఏమో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది, ఆ పైన ఉంటుంది. కానీ కన్యా రాశి వారికి ఏమో సమర్థత ఉన్నా సరే పెద్దగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఉండవండి. వీరు నడి వయసులో ఉన్నప్పుడు అంటే కన్యా రాశి వారు అతిగా ఆలోచనలు చేయటం, ఎక్కువ మందితో స్నేహాలు చేయటం, కొంచెం ఆరాలు అనేవి ఎక్కువగా ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, మకర రాశి వారు ప్రాక్టికల్ మనుషులు. ఏది కూడా లాజిక్ లేనిదే నమ్మరు. పైగా ఎదుటివారు ఏదైనా చెప్పారనుకోండి, ఉదాహరణకు కన్యా రాశిలో జన్మించిన వారు ఆడవారు, మకర రాశిలో జన్మించిన వారు మగవారు అనుకుందాం, లేదా ఉల్టా అనుకుందాం. మకర రాశిలో జన్మించిన వారు ఆడవారు, కన్యా రాశిలో జన్మించిన వారు మగవారు అనుకుందాం. ఈ కన్యా రాశిలో జన్మించిన వారు వచ్చి మకర రాశి వారికి ఒక మాట చెప్తే అది వారికి ప్రాక్టికల్గా అనిపించలేదు అనుకోండి, వాదోపవాదన చేస్తారు. సరేలే అని అక్కడితో వదిలేయరు. కన్యా రాశి వారేమో ఎవరైనా ఏదన్నా చెప్పితే గుడ్డిగా నమ్మేస్తారు. ఇది వీరిలో ఉండే ప్రధాన ఆపోజిట్ లక్షణాలండి. కానీ వీరిద్దరిలో కలిసే లక్షణం ఏంటంటే, కన్యా రాశి వారికి ఎమోషనల్ బాండింగ్ ఎక్కువేనండి. మకర రాశి వారు పైకి కటువుగా కనిపించినప్పటికీ కూడా ఎమోషనల్ బాండింగ్ ఎక్కువే. కాబట్టి వీరిద్దరి మధ్య నమ్మకం కనుక ఏర్పడినట్లయితే వీరిద్దరూ విడిపోవటం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పవచ్చు. అలాగే ఈ కన్యా రాశి వారికి బిడియం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
బయటి వారిని కానీ పెద్దవారిని కానీ స్వయంగా వెళ్ళి కలుసుకోవటానికి సిగ్గుపడతారు, అంటే సంకోచపడుతూ ఉంటారు. అలాగే ఈ మకర రాశి వారు ఏంటంటేనండి, ఎదుటివారికి సహాయం చేస్తారండి, నేనేం కాదనట్లేదు. కానీ ఒకానొక వయసు వచ్చిన తర్వాత వీరిని కొంతమంది మోసగించిన తర్వాత వారి జీవితంలో బంధువర్గంలో ఉన్న వారికి కానీ లేదా బయటి వారికి కానీ ఏదైనా సహాయం చేయవలసి వస్తే ముందు నా పని ఆ తర్వాతే బయట వారి పని అనుకుంటారు. అంటే వారి పని విషయంలో కాస్త స్వార్థంగా ఉంటారు. అటువంటి స్వార్థం ఉన్నా తప్పు లేదండి. కన్యా రాశి వారి విషయానికి వస్తే వీరికి బంధుప్రీతి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ వారు యాక్సెప్ట్ చేయరు. అంటే ఒక మాటలో కన్యా రాశి వారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలన్నిటినీ కూడా నెత్తిన వేసుకుని చిరకాలం బాధపడతారు. ఆ విషయమే ఈ మకర రాశి వారికి నచ్చదు. ఒకవేళ వీడియో చూస్తున్న వారు కనుక మకర కన్యా రాశి కాంబినేషన్ అయినట్లయితే, అంటే మీ జీవిత భాగస్వామి మకర రాశి వారు కానీ కన్యా రాశి వారు కానీ అయినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మకర కన్యా రాశి వారు కనుక వివాహం చేసుకున్నట్లయితే వారి వైవాహిక జీవితంలో ఎక్కువగా వచ్చే గొడవలు బంధువుల వల్ల, స్నేహితుల వల్లే. అలాగే కన్యా రాశి వారి జాతకం ప్రకారం వారికి పెద్దల నుంచి సంక్రమించిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తే అవకాశాలు కానీ, లేదా వారి సిబ్లింగ్స్కి ఎక్కువగా వెళ్ళటం, వీరికి తక్కువ ఆస్తి రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వీరికి కాస్త అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే అన్యాయం మకర రాశి వారికి జరిగింది అనుకోండి, అది అర్రసెంట్ అయినా సరే 10 రూపాయలైనా సరే నాకు రావాల్సింది నాకు ఇవ్వకుండా అన్యాయం ఎందుకు చేశారు అని అవతల వారిని తిప్పలు పెట్టిస్తారు. అంటే వీరు చెడ్డవారని కాదండి. మకర రాశి వారు ఏంటంటే అన్యాయాన్ని సహించరు. మెయిన్గా వారికి అన్యాయం జరగటాన్ని సహించరు. అలాని జరిగితే ఏడుస్తూ కూర్చునే టైప్ కాదండి వీరు. ఎదురు తిరిగి పోట్లాడతారు. ఒంటరిగా అయినా సరే ఎదురు తిరిగి పోట్లాడగలుగుతారు మకర రాశి వారు. అందుకే వారితో జర్నీ అనేది అంత సులువైన పని కాదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. ఒకవేళ వారు తప్పు చేసినా నేను చేయలేదు అని ఎదుటి వారిని నమ్మించగలరు. కానీ స్వతహాగా మంచివారండి, కానీ రెచ్చగొడితే చెడ్డవారే. ఈ మకర రాశి వారు ఏంటంటే వారి పనేదో వారు చూసుకుంటారండి, బయట వాళ్ళ గోల నాకెందుకు అనుకుంటారు. కన్యా రాశి వారికి ఏమో అందరూ కావాలి, బంధువులు కావాలి, స్నేహితులు కావాలి, వారి బాగోగులు కావాలి, వారి విషయాల గురించి తెలుసుకోవాలి, వారితో కొంత టైం స్పెండ్ చేయాలి. ఇలా వారి మనస్తత్వం ఉంటుంది. అయినప్పటికీ కూడా కన్యా మకర రాశి వారి బాండింగ్ అనేది 95% అనుకూలంగా ఉంటుందండి. ఆ 5% ఎందుకు అంటే ఇలాంటి గొడవలు వస్తాయి కాబట్టి. అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం వివాహ పంతను చూసుకునేటప్పుడు మెయిన్గా నక్షత్రాలను చూసుకోవాలండి. రాసులు బట్టే ముందుకు వెళ్లకుండా నక్షత్రాలను బట్టి చూసుకుంటే ఇంకా యాక్యురేట్గా ఉంటుంది. అమ్మాయి అబ్బాయి పుట్టిన నక్షత్రాలు పాదాలను చూసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి.